కావలి వాయిస్ కు స్వాగతం. బోగోలు మండలం సాంబశివపురం గ్రామంలో 1,43,00,000 రూపాయల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణం చేయడానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. గ్రామంలో ఇంటింటికి టీడీపీ ప్రచార కార్యక్రమాన్ని టీడీపీ నాయకులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక హామీలను ఎమ్మెల్యే ప్రకటించారు. బోగోలు మండలం సాంబశివపురం గ్రామంలో 1,43,00,000 రూపాయలతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తెలుగుదేశం ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యేకు స్థానిక ప్రజలు నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని, గ్రామంలో డ్రైనేజీ, విద్యుత్, తాగునీటి సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా గ్రామస్తులు స్థలం అందిస్తే తన సొంత నిధులతో ఉచితంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఎలక్షన్లో మీరు నన్ను ఆదరించారు, నాకు ఓట్లేసి గెలిపించారు, నాకు ఈ కావలికి సేవ చేసే భాగ్యాన్ని మీరు అందించారు. మీరు ఎలక్షన్ అప్పుడు నేను రైతులు వచ్చా ఈ ప్రాంతానికి, ఆఖరిలో వచ్చా. అయినా కూడా మీరు అందరూ కూడా మీ ఇంటి బిడ్డ ఎలక్షన్లో ఎలా పోటీ చేస్తే మీరు ఎలా కష్టపడతారో అలాగే ఈ ఊరోళ్ళందరూ ఆ రోజు నన్ను చాలా ఆప్యాయంగా ఒక సోదరులాగా మీరు అందరూ కూడా ఆదరించి నన్ను గెలిపించినందుకు ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆనాడే ఈ గ్రామానికి రోడ్డు అవసరం అనేది మనం గుర్తించడం జరిగింది. గతంలో ఈ రోడ్డు శాంక్షన్ అవటం, తర్వాత అది క్యాన్సిల్ అవటం, తర్వాత 90 లక్షల రూపాయలకి మళ్ళా దీన్ని ఎస్టిమేషన్ వేయించడం మారినప్పుడు ఫైనల్గా 1,43,00,000 రూపాయలకి ఈ రోడ్డు వేయాలి. ఎందుకంటే ఈ రోడ్డు తొందరగా డ్యామేజ్ అవుద్ది. కారణం పక్కనే వాటర్ ఉన్నందువల్ల దీని మీద లారీలు, లోడ్ ఉన్నటువంటి లారీలు వెళ్ళినప్పుడు ఆ వైబ్రేషన్స్కి ఇది కొంగటం, రోడ్డు డ్యామేజ్ అవటం ఇది జరుగుతుంది. కాబట్టి ఇంకొకసారి ఇది పర్మనెంట్గా ఉండాలన్నటువంటి ఉద్దేశంతోనే దీన్ని బాగా కూడా దీన్ని స్టాండర్డ్గా చేయాలనేటువంటి ఆలోచనతో 1,43,00,000 రూపాయలు ఈరోజు మంజూరు చేయించడం జరిగింది. అతి తొందరలోనే రాబోయే వర్షాల కాలం నాటికే రేపటి నుంచే కాంట్రాక్టర్ కూడా వర్క్ బిగిన్ చేస్తాడు. ఒక 2 నెలలు మీరు అందరూ కూడా సహకరించండి. ఎక్కడన్నా చిన్న చిన్న ఏదైనా జరిగినా కూడా ఇమీడియట్గా కూడా పరిష్కారం చేస్తాం. కాంట్రాక్టర్ కూడా మీరు అందరూ సహకరించి దగ్గరుండి ఎక్కడ కూడా క్వాలిటీ అనేది కాంప్రమైజ్ కాకుండా మీరు అందరూ కూడా వేయించుకోండి. ఇప్పుడు ఈ ఊరు వరకు కూడా ఈ రోడ్డు లో లెవెల్ అయింది. ఈ రోడ్డు కూడా హైట్ పెంచిస్తున్నాను. ఈ రోడ్డు కూడా అప్ టు హరిజనపాలెం దాకా ఏమని కూడా ఇప్పుడే అధికారులు కూడా నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ గుడి దగ్గరకు వచ్చాను కదా, అక్కడ వరకు కూడా ఈ రోడ్డు వేయటం జరుగుతుంది.
ఎక్కడైనా ఇంకేదైనా మీకు అవసరం ఉన్నప్పుడు కూడా నా దృష్టికి ఈ గ్రామ నాయకులు తీసుకొస్తే తప్పకుండా దీన్ని చేసి మళ్ళా ఓపెనింగ్కి దాని 4 నెలల లోపలే దీన్ని పూర్తి చేసేటట్టు కూడా నేను చేస్తానని కూడా మీ అందరికి కూడా మాటిస్తున్నా, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా. అయితే ఈ రోడ్డు వేసేటప్పుడు 2 పక్కల డ్రైనేజీలు కట్టి ఉంటే బాగుండేది, కానీ టెండర్లు పిలిచేటప్పుడు ఇది డ్రైనేజీలు లేనందువల్ల తప్పకుండా అతి తొందరలోనే మీ ఊరికి 2 పక్కల డ్రైనేజ్ వేసి మీ ఇళ్లలో నీళ్లు డ్రైనేజీలో గుండా పోయేటట్టు కూడా మీకు చేసి పెడతానని కూడా మీ అందరూ కూడా మాటిస్తున్నా. ఎందుకంటే పల్లెటూరులో 3 రకాల సమస్యలు ఉన్నాయి. మనందరికీ బర్రెలు ఉంటాయి. ఆ బర్రెలు ఆ గిట్టలతో ఆ కాలువ మీద తొక్కినప్పుడు ఆ కాలువ కుంగటంగానే జరుగుతుంది. 2 ట్రాక్టర్లు దారి తీసేటప్పుడు ఆ డ్రైనేజ్ మీదనే ట్రాక్టర్ టైర్లు పోయినప్పుడు అది కుంగుతుంది. మన తల్లులు ఇంటి ముందున్న మట్టి చీపురుతో బాగా చిమ్మి ఎత్తి దెబ్బలో పోకుండా ఆ కాలువ గవర్నమెంట్ది కాబట్టి ఆ కాలువలో పోసి దాన్ని పోడుస్తారు. ఈ కాలువలో పోసిన మట్టి తీసే నాదుడు లేనందువల్ల అక్కడ దోమలు చేరటం, నీళ్లు మురగటం ఇవన్నీ జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల నుంచి ఇటువంటి ఇబ్బందులు రాకుండా ప్రతి ఇంటి నుంచి ఒక పైపు ద్వారా రోడ్లో ఒక అండర్ గ్రౌండ్ పైప్ వేసేసి ఆ పైపులు ఎక్కడ కనిపించకుండా చేసేదానికి మోడల్గా ఈ రాష్ట్రంలో ఎక్కడా లేకపోతే దాన్ని మోడల్గా చేయాలని మా జయశ్రీ అమ్మకి 25 లక్షలు ఇచ్చి ఇప్పుడు ఒక 250 రోజులు అయింది. రోడ్డుకి పరమట పక్కనే ఈ పిల్లి బాగుంది కాబట్టి నీళ్ళని తొందరగా పోయేటట్టు కాలువ కూడా వాటర్గా ఉంటే పోయేదనుకుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ బెస్ట్ కాబట్టి దాన్ని మోడల్గా పెట్టాం. దాన్ని చూసిన తర్వాత దాన్ని సక్సెస్ అయితే అన్ని గ్రామాల్లో కూడా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలనేటువంటి దాంతో నేను డ్రైన్లు ఇంకా స్టార్ట్ చేయలేదు. తప్పకుండా మీ అందరికి కూడా చేసి పెడతానని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ గ్రామంలో ఇంకా ఇప్పుడే బ్రహ్మయ్యకి హరికి కూడా మన సేనయ్య ఆయన పెద్ద ఆయన వెంకటేశ్వర గారు లేరు. దురదృష్టం కొద్దీ మన ఊరు వాస్తవుడు, మన పంచాయతీ వాస్తవుడు, ఒక ఉదార స్వభావం ఉండేటువంటి మిదు భాష అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారు చనిపోవడం నిజంగా పార్టీకి చాలా తీరని లోటు. ఈ చేత్తో చెప్తే ఆ చేత్తో పని చేసుకొచ్చేటువంటి వ్యక్తి ఎక్కడ కూడా పెదవి దాటి మనిషిని పౌరుషంగా కూడా మాట్లాడకుండా నిరంతరం కూడా 3 పంచాయతీలో తెలుగుదేశం కోసం నిరంతరం కృషి చేసినటువంటి శ్రీనివాసరెడ్డి చనిపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. వెంకటేశ్వరులను కూడా అమెరికాకు పోయినాడు కూడా ఆయన వచ్చిన తర్వాత ముంగమూరులో మంచినీళ్ళ సదుపాయం లేదంటే దీన్ని గౌరవరం హోటల్స్ దగ్గర నుంచి కూడా నీళ్ళు ఇచ్చి ఇప్పుడు మనకి అక్కడంతా కూడా నీళ్లు ఉప్పులుగా మారిపోయినాయి. కాబట్టి దాన్ని మంచినీళ్ళు ఎక్కడైతే దొరికితే అక్కడ ఇచ్చేదానికి దాదాపు ఈరోజు 25 లక్షల రూపాయలు మన ఎంపీ వేమిరెడ్డి గారి ప్రభాకర్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. అతి తొందరలో ముంగమూరికి కూడా నీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. ఈ ఊర్లో నీళ్ళ ప్రాబ్లం లేదు, కానీ మా సోదరుల పనులు ఆర్ఓ ప్లాంట్ పెట్టమని అంటున్నారు. ఆర్ఓ ప్లాంట్ పెట్టడం పెద్ద పాయింట్ కాదు, దాన్ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి అది సాధ్యం కాదని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు అందరూ కూడా అనుకొని ఎక్కడైనా ఒక బొంకో రూమ్ కట్టుకుంటామంటే నేను వాటర్ ప్లాంట్ నేను ఉచితంగా నా సొంత డబ్బులతో ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానన్న విషయాన్ని కూడా మీ గ్రామస్తులందరూ కూడా తెలియజేస్తున్నా. ఈ గ్రామంలో ఇంకా వేయాల్సిన సిమెంట్ రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ వ్యవస్థను కూడా చేయగలం. ఈ ఊర్లో కరెంటు రోజు రాత్రి 9 గంటలకు పోతుందని మా తల్లులు చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు. ఈ ఊర్లో మన మండలం, ఈ ఊరే కాదు మన మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి రోడ్లు ఎత్తు పెరిగిపోయినాయి, స్తంభాలు డౌన్ అయిపోయినాయి. మనం అందరూ ఇల్లు కట్టుకున్నాం, అటు పోయి కలిగితే కరెంటు తీగలు తగులుతున్నాయి. మనకి సముద్రం ఒడ్డుకి దగ్గరగా ఉన్నాం కాబట్టి ఆ వైర్లన్నీ కూడా సముద్రపు ఉప్పు వల్ల తుప్పు పట్టి తొందరగా వైర్లు తెగిపోతున్నాయి. కాబట్టి దీన్ని అన్ని కొత్తగా పెద్ద స్తంభాలు మన చేతికి కాదు కదా, ఎంత ఎత్తు నిచ్చినేసినకున్న అందరంత ఎత్తులో స్తంభాలు వేసే విధంగా 9 మీటర్లు ఉండడు 30-32 అడుగులు ఎత్తున్నటువంటి స్తంభాలు. ఎక్కడ కూడా ఇప్పుడు డబ్బాలు ఉన్నాయి కరెంటు. ఇప్పుడు అందరి ఇంట్లో ఏసీలు ఉన్నాయి, కూలర్లు ఉన్నాయి. ఏసీలు కూలర్లు వేస్తే సాయంత్రానికి ఫీజులు పోతున్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ గ్రామానికి కూడా మీ పంచాయతీకి అంతటి కూడా ఆర్డీఎస్ఎస్ స్కీమ్ శాంక్షన్ చేయడం జరిగింది. తప్పకుండా ఈ మెయిన్ బజార్ అంతా 5 లైన్లు వేసి ఎవరికి కూడా కరెంటు పోకుండా ఉండేటట్టు ట్రాన్స్ఫారం కూడా డబ్బాలు తీసేసి పెద్ద ట్రాన్స్ఫారం పెట్టిస్తున్నాం. ఊరంతటా కలిసి ఒకే ట్రాన్స్ఫారం పెట్టిస్తున్నాం. ఇవన్నీ కూడా శాంక్షన్ అనేది దాదాపు మన కావలి నియోజకవర్గంలో 89 కోట్ల రూపాయలతో రూరల్ మండలం, భోగల మండలం, అల్లూరు మండలం, దగదత్తి మండలానికి ఏ ఒక్క
మా సోదరి మనులు, మా వ్యవసాయదారులు కష్టాన్ని నమ్ముకుని నిరంతరం పొలం గెట్ల మీద తిరిగి వ్యవసాయం చేసుకుని ఇంటికి వస్తే సేద తీరాలంటే ప్రశాంతంగా నిద్రపోయే టైంలో కరెంటు పోతే దోమలు పుట్టి ఆరోగ్యంగా నాశనం అవుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంచడం కోసం కరెంటు, నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి. వాళ్ళ ఇంట్లో మోటార్లు ఉంటే నీళ్లు తోడుకునే విధంగా ప్రయత్నం చేయాలి. కాబట్టి అన్ని కరెంటుకి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే దానికి ప్రాధాన్యత ఇచ్చాను. ఇవి ఓట్లకు జరిగే పనులు కాదు. ఇవన్నీ కూడా నిరంతరంగా ఎమ్మెల్యే అనే వ్యక్తి రోజు రోజుకి అధికారులతో మమేకం అవ్వడం, మీటింగ్లు పెట్టడం, దీనికి సంబంధించి అన్ని తెస్తేనే దీనివల్ల జరుగుతుంది. ఇది ఊరికి అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు. ఈ రోజు మీరు చూసేది మీ ఇంటి ముందు మంచి స్తంభం వేశారా లేదా, కరెంట్ ఉందా లేదా చూస్తే దీన్ని సాధించడానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది. తప్పకుండా రాబోయేటువంటి కొద్ది నెలల్లోనే ఈ రోజు మీ మండలంలో ఎక్కడ చేస్తున్నారు ఆర్డీఎస్ఎస్ ఎలక్ట్రికల్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ తాళ్ళూరులో జరుగుతుంది. మునుగురు అయింది అనుకుంటా కదా, మీ ఊరు ఇంకా కాలేదా? ఈరోజు ఆ రోడ్డు అన్నింటి కూడా చేస్తున్నా. ఇందాక అధికారులు కూడా ఆదేశించడం జరిగింది, అర్జునపాలెం దగ్గర రోడ్డు వేయటం కూడా జరుగుతుందని. కాబట్టి ఈ గ్రామానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని అండగా ఉంటాను, మీకు తోడుగా ఉంటా. ఏ ఇబ్బంది వచ్చినా మిమ్మల్ని అందరినీ కాపాడుకునే దానికి మేము ఎప్పుడు వెళ్ళ మీకు సిద్ధంగా ఉంటామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.